ఒకప్పుడు టెక్నాలజీ గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా మనందరం జపాన్, అమెరికా, జర్మన్ లాంటి దేశాల గురించి మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు టైం మారింది, ట్రెండు మారింది, టెక్నాలజీ పరంగా దూసుకెళ్తున్న దేశం కూడా మారింది. నేడు చైనా కొత్త కొత్త ఇన్వెన్షన్తో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విషయం ఏమిటంటే వెస్టర్న్ కంట్రీస్ న్యూక్లియర్ బ్యాటరీలను తయారు చేసి లార్జ్ స్కేల్లో ఎక్స్పోర్ట్ చేయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాయి. కానీ సడన్గా ఎవరు ఊహించని విధంగా చైనా ఒక న్యూక్లియర్ బ్యాటరీ తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎలాంటి ఛార్జింగ్ లేకుండా 50 సంవత్సరాలు వర్క్ చేసి ఒక న్యూక్లియర్ బ్యాటరీని చైనా తయారు చేసింది. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎటువంటి ఛార్జింగ్ లేకుండా ఈ బ్యాటరీ 50 సంవత్సరాలు వర్క్ చేస్తుంది. న్యూక్లియర్ అనే పేరు వినగానే చాలామంది భయపడతారు, ఎందుకంటే అది ప్రమాదకరమైంది. అది ఫెయిల్ అయితే దాని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి ఒక న్యూక్లియర్ బ్యాటరీని మన స్మార్ట్ ఫోన్లో ఉపయోగించడం ఎంతవరకు సేఫ్? అసలు ఈ న్యూక్లియర్ బ్యాటరీలో ఎటువంటి ఐసోటోప్స్ని ఉపయోగించారు? అన్నిటికీ మించి చైనా నిజంగానే ఈ బ్యాటరీని తయారు చేసిందా? ఈ బ్యాటరీ మన ఫ్యూచర్ని, ఎస్పెషల్లీ చైనా ఫ్యూచర్ని ఎలా మార్చబోతుంది? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పట్లాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ రియాక్టర్ని ఏ దేశం తయారు చేసింది? నెంబర్ 1 యూకే, నెంబర్ 2 యూఎస్ఏ, నెంబర్ 3 జర్మనీ, నెంబర్ 4 రష్యా. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ న్యూక్లియర్ బ్యాటరీ కాన్సెప్ట్ అనేది ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు. దీనిపై అనేక సంవత్సరాలుగా అమెరికా, రష్యాలు రీసెర్చ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి సడన్గా ఒక చైనీస్ స్టార్టప్ కంపెనీ అయిన బిటావోల్ట్ ఒక రెవల్యూషనరీ న్యూక్లియర్ బ్యాటరీని డెవలప్ చేసినట్టుగా అనౌన్స్ చేసింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ బ్యాటరీని ఎలాంటి ఛార్జింగ్ లేకుండా దాదాపు 50 సంవత్సరాలు స్మార్ట్ ఫోన్లో యూజ్ చేయవచ్చు. టెక్నాలజీ పరంగా చూస్తే ఇది ఒక గేమ్ చేంజర్. దీన్ని గనక మార్కెట్లో రిలీజ్ చేస్తే చైనాను అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఎందుకంటే నేడు దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్లో బ్యాటరీ కంపల్సరీగా ఉండాలి. బ్యాటరీ లేకుండా ఏ డివైస్ పనిచేయదు. డ్రోన్ల దగ్గర నుంచి మొబైల్స్, ఎయిర్పాడ్స్, స్మార్ట్ వాచెస్, ఇలా ప్రతిదీ బ్యాటరీ పైన డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఈ న్యూక్లియర్ బ్యాటరీ పెద్ద సైజులో తయారు చేస్తే ఎలక్ట్రికల్ వెహికల్ సమస్య కూడా తగ్గిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బ్యాటరీ అనేక సమస్యల్ని పరిష్కరించగలదు. అందుకే దీన్ని ప్రపంచంలో మొట్టమొదటి మినియేచర్ అటామిక్ ఎనర్జీ సిస్టమ్ అని పిలుస్తున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ బ్యాటరీ సైజ్ ఒక కాయిన్ కంటే కూడా చిన్నగా ఉంది. ఇందులో దాదాపు 63 న్యూక్లియర్ ఐసోటోప్స్ వివిధ లేయర్స్గా దగ్గరగా అరేంజ్ చేయబడ్డాయి. బ్యాటరీలో ఈ ఐసోటోప్స్ నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. నేను మీకు ముందు చెప్పినట్టుగా ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తది కాదు. దీన్ని 20th సెంచరీలోనే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ అది అంతగా సక్సెస్ అవ్వలేదు. కానీ ఇప్పుడు బిటావోల్ట్ అనే ఒక చైనీస్ స్టార్టప్ కంపెనీ దీన్ని సక్సెస్ చేసి చూపించింది. అయితే అసలు ఈ బ్యాటరీని ఎలా తయారు చేశారు? ఇందులో ఎటువంటి ఎలిమెంట్స్ని యూజ్ చేశారు? వీటి నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా తయారవుతుంది? ఇలాంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిటావోల్ట్ కంపెనీకి చెందిన సైంటిస్టులు ఈ బ్యాటరీలో నికెల్ 63 అనే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని ఎనర్జీ సోర్స్గా ఉపయోగించారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక బ్యాటరీ రన్ అవ్వాలంటే దానికి ఏదో ఒక ఎనర్జీ సోర్స్ ఉండాలి. ఇక్కడ వీళ్ళు నికెల్ 63ని ఎనర్జీ సోర్స్గా ఉపయోగించారు. ఈ ఎనర్జీ సోర్స్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసినప్పుడే దాన్ని మనం మొబైల్స్లో, డ్రోన్స్ లాంటి డివైస్లో యూజ్ చేయగలం. అయితే ఈ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయడానికి ఇందులో డైమండ్ సెమీ కండక్టర్స్ని ఇన్స్టాల్ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు, ఒక సింగిల్ క్రిస్టల్ డైమండ్ సెమీ కండక్టర్ థిక్నెస్ కేవలం 10 మైక్రాన్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ 2 డైమండ్ సెమీ కండక్టర్ కన్వర్టర్ల మధ్య 2 మైక్రాన్ థిక్నెస్ గల నికెల్ 63 షీట్ని అనేక లేయర్స్గా అరేంజ్ చేశారు. ఈ విధంగా వీటిని దగ్గరగా కాంపాక్ట్ చేసి బ్యాటరీ కేసులో ఇన్స్టాల్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే నికెల్ 63 ఐసోటోప్లో ఉన్న ఎనర్జీని ఈ డైమండ్ సెమీ కండక్టర్ ఎలక్ట్రిసిటీ రూపంలో కన్వర్ట్ చేస్తుంది. ఆ కన్వర్ట్ అయిన ఎలక్ట్రిసిటీని మనం ఎలక్ట్రానిక్ డివైస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక దీని యూజెస్ విషయానికి వస్తే ఈ కంపెనీ ప్రకారం ఇప్పటికే దీనిపైన టెస్టింగ్ స్టార్ట్ చేశారు. ఫోన్స్, డ్రోన్స్ లాంటి కమర్షియల్ అప్లికేషన్ కోసం వీటిని పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చర్ చేయాలని ప్లాన్లు కూడా వేస్తున్నారు. వీటితో పాటు ఏరోస్పేస్, ఏఐ ఎక్విప్మెంట్స్, మెడికల్ డివైజెస్,
మైక్రో ప్రాసెసర్స్ లాంటి డివైస్లో కూడా వీటిని ఉపయోగించబోతున్నారు. అయితే ఈ కంపెనీ నెక్స్ట్ ఏం చేయబోతుందనే విషయానికి వస్తే, ప్రస్తుతం వీళ్ళు డెవలప్ చేసిన న్యూక్లియర్ బ్యాటరీ 10 మైక్రో వాట్స్ పవర్ని మాత్రమే విడుదల చేస్తుంది. దీని పవర్ 3 వోల్ట్స్ మాత్రమే. అయితే 2025 వరకు ఈ పవర్ని 1 వాట్కి ఇంక్రీజ్ చేయబోతున్నారు. ఇక్కడ 1 వాట్ అంటే 10 lakhs మైక్రో వాట్స్కి సమానం. చైనా ప్రస్తుతం తయారు చేసిన ఈ బ్యాటరీ 100 మైక్రో వాట్ల పవర్ని మాత్రమే విడుదల చేస్తుంది. పెద్ద డివైజ్లను ఆపరేట్ చేయడానికి ఈ పవర్ సరిపోదు. అందుకని రానున్న రోజుల్లో దీన్ని మరింత పవర్ఫుల్గా తయారు చేయబోతున్నారు. అదంతా ఓకే బ్రదర్, న్యూక్లియర్ బ్యాటరీ అంటున్నావు కదా, సేఫ్టీ సంగతి ఏంటి అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. న్యూక్లియర్ బ్యాటరీ, పైగా ఇందులో నికెల్ 63 లాంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని యూజ్ చేస్తున్నప్పుడు చాలామందికి సేఫ్టీ పరంగా అనేక డౌట్స్ కలుగుతాయి. అయితే కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఈ లేయర్డ్ స్ట్రక్చర్ గల బ్యాటరీలో అగ్ని ప్రమాదం, పేలిపోవడం లాంటివి జరగవు. అలాగే ఈ బ్యాటరీని ఎండలో పెట్టినా, గడ్డ కట్టే మంచులో పెట్టినా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పనిచేస్తుంది. ఎలాంటి పరిస్థితులైనా తట్టుకునే విధంగా ఈ బ్యాటరీని రూపొందించారు. ఈ బ్యాటరీ -60°C నుంచి +120°C టెంపరేచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా పనిచేయగలదు. ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏదైనా ఉంది అంటే అది న్యూక్లియర్ ఎనర్జీ నుంచి వచ్చే రేడియేషన్. ఈ ఇష్యూకు సంబంధించి కంపెనీ ఏం చెప్తుందంటే, ఈ బ్యాటరీ పూర్తిగా సేఫ్, ఇందులో ఎటువంటి రేడియేషన్ విడుదల అవ్వదు. అంతేకాదు దీన్ని హ్యూమన్ బాడీలో అమర్చే మెడికల్ డివైస్లో కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకి ఫేస్ మేకర్ లాంటి డివైస్లో కూడా దీన్ని యూజ్ చేయవచ్చు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ బ్యాటరీ ఎక్స్పైర్ అయిపోయాక ఇందులో ఉన్న నికెల్ 63 ఐసోటోప్ వాటంతట అవే స్టేబుల్ అయి నాన్ రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఆఫ్ కాపర్గా మారిపోతాయి. దీనివల్ల ఎన్విరాన్మెంట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, పొల్యూషన్ కూడా జరగదు. ఇన్ఫ్యాక్ట్ ఈ కంపెనీ చెబుతుంది ఏమిటంటే, నేడు మనం యూజ్ చేసే బ్యాటరీలు సెల్స్తో కంపేర్ చేస్తే ఈ న్యూక్లియర్ బ్యాటరీయే చాలా రెట్లు సేఫ్ అని. ఎందుకంటే ఇప్పుడు మనం వాడే బ్యాటరీని ఎక్కువసేపు ఎండలో ఉంచితే నిప్పట్టుకుంటుంది లేదా పేలిపోతుంది. కానీ ఈ బ్యాటరీలో అలాంటివేమీ జరగవని ఈ కంపెనీ చెప్తుంది. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే, ఈ మినియేచర్ న్యూక్లియర్ బ్యాటరీస్ తయారు చేయాలని సైంటిస్టులు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. అమెరికా, రష్యా సైంటిస్టులు ఎప్పటి నుంచో ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. కానీ చివరికి చైనా ఈ బ్యాటరీలను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే, చైనా మాటల్ని మనం నమ్మలేము. వాళ్ళు నిజంగా ఈ బ్యాటరీలు తయారు చేసి ఉంటే ప్రపంచంలో ఏ దేశం కూడా చైనా ముందు నిలవలేదు. చైనా వీటిని తయారు చేసినప్పటికీ అవి ఎంతవరకు సేఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ చిన్నదే అయినా దాని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. కానీ ఇక్కడ చైనా చెప్తుంది నిజమైతే చైనా ప్రపంచవ్యాప్తంగా ప్రజల సమస్యల్ని తీర్చిన దేశంగా మారుతుంది. ఎందుకంటే ఒకసారి ఇమాజిన్ చేయండి, మీ ఫోన్లను, మీ కార్లను, ఇతర ఎలక్ట్రానిక్ డివైస్లను ఏమాత్రం ఛార్జ్ చేయకుండా 50 years వరకు కంటిన్యూగా రన్ చేయడం అంటే మామూలుగా చెప్పండి. చైనా తయారు చేసిన ఈ ఇన్వెన్షన్ వరల్డ్ వైడ్గా టెక్నాలజీ మొత్తాన్ని మార్చేస్తుంది. నేనైతే ఇక్కడ చైనా చెప్పేది నిజమైతే బాగుండు అనుకుంటున్నాను. చైనా సైంటిస్టులు, వాళ్ళ న్యూస్ పేపర్లు, ఈవెన్ ఇంటర్నేషనల్గా కొంతమంది సైంటిస్టులు చైనా నిజంగానే న్యూక్లియర్ బ్యాటరీ తయారు చేసింది అని కన్ఫర్మ్ చేస్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మనం ఈ విషయంలో చైనాని నమ్మవచ్చా? చైనా ఈ టెక్నాలజీతో రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని ఏలబోతుందా? ఈ న్యూక్లియర్ బ్యాటరీలు మనం ఉపయోగించడం ఎంతవరకు సేఫ్? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, ప్రపంచంలో మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ని ఏ దేశం తయారు చేసింది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 2 USA. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.